స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిషుడు గొప్ప దేవుడు ఎవరు మనమున్నది. సహోదరి సహోదరుడా, నీ సమస్యల కొరకు, నీ ఇబ్బందుల కొరకు, నువ్వు పడుతున్న ప్రయాస కొరకు, అసలు ఎందువల్ల నీకు జాబ్ రావట్లేదు, ఎందువల్ల నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నావు, ఎందువల్ల ఎగ్జామ్లో నువ్వు గ్యాప్ సెట్ లేదు, ఎందువల్ల నీ కుటుంబంలో నిమ్మది ఉండలేదు, ఎందువల్ల నీ కుటుంబంలో సమాధానం ఉండలేదు, తీర్మానం చేసుకో. కనిపెట్టి ప్రార్థన చేసే సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు కూడా ఎందుకని నీ కుటుంబంలో అనేకమైన భయంకరమైన వ్యాధులు ఉంటున్నావో, నీ మానసిక బాధలు ఉంటున్నావో, నీ పరిస్థితులు తారుమారైపోయాయో, నీ కుటుంబంలో నెమ్మది, ప్రేమ, సమాధానం ఐక్యత కలగాలంటే ప్రభు సన్నిధిలో నిరీక్షణ ప్రార్థించు సహోదరి. అనుక్షణం కూడా నువ్వు ఖాళీగా ఉన్నా ఎక్కడ పట్టక్కడ దేవుని ఆరాధించు. వెళుతున్నా, కూకున్నా, లోనకు వచ్చిన, బయటకు వచ్చిన ప్రభుని కనపరచబడును గాక. ఆయనే నువ్వు స్తుతించి ఆరాధించబడును గాక. ఎవరు కూడా మౌనం ఉండొద్దు. నీ కుటుంబంలో నెమ్మది కలగాలన్నా, సమాధానం కలగాలన్నా, ఐక్యత ఉండాలన్నా, నీ కుటుంబం మొత్తం ఏకరీతిగానైనా ఆయా భార్య బిడ్డలు భర్త అనేకమైన వారు కలిపి నీ సన్నిధిలో ఆరాధించాలంటే నువ్వు ప్రార్థన చేసే సహోదరి సహోదరుడా, యేసయ్యా నా జీవితాన్ని మార్చినట్టు అనేకమైన జీవితాన్ని మార్చండి ప్రభా. యేసయ్యా మా కుటుంబాలు కట్టబడినట్టు అనేకమైన కుటుంబాలు కట్టబడాలని ప్రార్థించండి. ఎవరు కూడా మౌనం ఉండొద్దు. కొద్ది విషయాలు ప్రార్థన చేసి దేవుడి చేత మనం మంచి జవాబు పొందుకున్నాం, మంచి మార్కులు ఇప్పించుకున్నాం. సహోదరి సహోదరుడా, యేసయ్యా స్తోత్రాలు ప్రభా. నువ్వు ఎంతో దూరం నుంచి ప్రయాసపడి స్థానానికి వచ్చావు, ఎంతో దూరం నుంచి నాలో నెమ్మది లేదని, సమాధానం లేదని ఈ స్థలానికి వచ్చావు. నెమ్మది కొరకు, ఐక్యత కొరకు, నీ బలహీనతల కొరకు నువ్వు పడుతున్న ప్రయాసపడి వ్యక్తపరచుకున్నా ప్రభుత్వం దీవించబడాలని, నీలో ప్రతి బలహీనత పోవాలని, నీలో అనారోగ్యం పోవాలని, నీ కుటుంబం కట్టబడాలని, నీ పరిస్థితులు మార్చబడాలని, నువ్వు అనేకమైన ప్రభుత్వంగా నువ్వు కనపరచాలని, ప్రభుత్వ సాక్షిగా నిలబడాలని, ఆయన సన్నిధిలో నిలబడాలని, ఆయన సాక్షిగా ఉండాలని, మా కుటుంబంలో భయంకర పరిస్థితుల నుంచి విడుదల పొంది ఆయన చేత పూజించబడాలని ఈ స్థలానికి వచ్చావు. సహోదరి సహోదరుడా, ప్రార్థన చేయి. అల్పవిశ్వాసం ఉండద్దు, విశ్వాసంలో ప్రార్థన చేయి. నమ్మకం ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయి. నీకు ప్రార్థన ద్వారా ప్రతి ఉత్తరం ఇచ్చేది కాక, నీ ప్రార్థన ద్వారా జవాబు కలుగును కాక, నీ ప్రార్థన ద్వారా ఎంత మంచి మార్పులు పొందుకొని ప్రభు చేత దీవించబడి, ఆశీర్వదించబడి, నీ బలహీన వ్యాధుల శోధన చీడ దురంగ ఏదైతే పీడించబడ్డావో నజరేయుడైన యేసు నామములో నువ్వు విడుదల పొందబడును గాక. అడుగు ప్రభుని సహోదరుడా, యేసయ్యా ఏంటి ప్రభు మా జీవితాలు నిలబడలేనైనా, ఎందువలన ప్రభా మా జీవితాలు కోల్పోతున్నాయి ప్రభా, ఎందువలనైనా మేము వెనకడికి వేస్తున్నాం ప్రభా. అయ్యా ముఖ్యంగా నీ ప్రార్థనలు వెనకడికి వేస్తున్నాయి. ఆ ప్రార్థనలు ఎప్పుడైతే ముందడికి వేస్తారో సహోదరి సహోదరుడా, నీ వ్యాపారంలో ముందడికి వెళ్తావు, నీ పాడి పంటల్లో ముందడికి వేస్తావు, నీ చదువు విషయంలో ముందడికి వేస్తావు, నీ కుటుంబ విషయంలో ముందడికి వేస్తావు, నీ కష్టంలో ముందడికి వేస్తావు, నీ ధన విషయంలో ముందడికి వేస్తావు, నీ వ్యాధిని బాధలు బలహీనతలో కూడా ముందడికి వేస్తావు. నువ్వు ఎన్నిటికన్నా ముందుగా ఫస్ట్ ప్రభు సన్నిధికి ముందడికి వేసుడు కాక, ప్రభు సన్నిధికి ముందుగా నడిచుడు కాక. ఆయన పని వెంటనే ఎప్పుడైతే నువ్వు పరుగు 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 వస్తావో నీ పనులు కూడా శక ప్రభు చేయించబడదు కాక, నీ పనులు అనేకమైన ముందుగా జరగబడదు కాక. అటువంటి పొందుకో సహోదరుడా, అటువంటి అదృష్టాన్ని పొందుకో సహోదరి, అటువంటి జ్ఞానాన్ని పొందుకో సహోదరుడా, అటువంటి వేదన పొందుకో సహోదరి. నువ్వు ఎప్పుడు నిర్లక్ష్యం ఉండద్దు. ప్రభునందు ఆసక్తి కలిగి ఉండు, నమ్మకంతో ఉండు, విశ్వాసంతో ఉండు. ఆయన ఎప్పుడు ఎలా కార్యం చేస్తారనే బలం కలిగి కార్యం. నీ విరుగు వారి కోసం, నీ పొరుగు వారి కోసం, నీ శత్రువుల కోసం, నీ ఎవరైతే నీ అనేకమైన వారు విరోధంగా ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేయి. నజరేయుడైన యేసు నామములో దీవించబడును గాక. నీ శత్రువుల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తావు, నజరేయుడైన యేసు నామములో దీవించబడును గాక. నీ మీద ఎవరైతే విరోధంగా ఉన్నారో ఆ రోజు ప్రార్థన చేయకు, ఆశీర్వదించబడును గాక. నిన్ను ఎవరైతే విరోధంగా